జై గురుదత్త. శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త. మిథున రాశి వారు. మిథున రాశి వారు అంటే కనుక మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు వెరసి మిథున రాశి వారు అవుతారు. వీరికి ఫిబ్రవరి నెల 2024 ఫిబ్రవరి నెల ఏ విధంగా ఉంటుంది అన్నదాని గురించి గోచారరీత్యా పరిశీలిస్తే, వాహనాలు నడిపేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు పూర్తి కాక ఇబ్బంది పడడానికి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు బహు జాగ్రత్త అవసరం. అన్నదమ్ముల మధ్య విరోధాలు రాగల సూచనలు కనబడుతున్నాయి. భూ సంబంధ వ్యవహారాలందు ధన నష్టము సంప్రాప్తి కాగల అవకాశం కనబడుతుంది. కోర్టు వ్యవహారాలను కూడా అనుకోని మార్పులు జరుగుతూ ఉంటాయి. రక్షణ శాఖ వరకు అంటే పోలీసు శాఖ వరకు పరిచయాలు పెరుగుతాయి. నీచ స్త్రీలతో సాంగత్యం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దుష్టుల సావాసము వలన నూతన సమస్యలు ప్రబలడానికి అవకాశం ఉంది. అంటే మీరు టోటల్గా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక లాంటిది అన్నమాట. వీరికి ఈ ప్రభావం అంటే కనుక అష్టమ స్థానమందు కుజ సంచారం, అదేవిధంగా శుక్ర ప్రభావం వల్ల మానసిక స్థితి సరిగ్గా ఉండదు. పనులు యందు తీవ్రమైన జాప్యం జరుగుతుంది. భూ సంబంధ వ్యవహారాలందు నష్టాలు చవిచూసే అవకాశం కనబడుతుంది. ప్రతి చిన్న విషయానికి కూడా ఆదుర్దాపాటులో జరుగుతుంది. భూ సంబంధమైన వ్యవహారాలు అనుకూలించవు. స్థాన మార్పులు, గృహ మార్పులు జరగడానికి అవకాశం ఉంది. ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ఇది ఈ మిథున రాశి వారి యొక్క ఫలితం. కాబట్టి అప్రమత్తంగా ఉండండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉండే దత్తము జగద్గురు. జై గురుదత్త. శ్రీ గురుదత్త.